హలో పిల్లలు, ఇప్పటివరకు మనము సాధారణమైన ఆకారాలు అనగా చతురస్రము, దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతలను ఎలా లెక్కించాలో నేర్చుకున్నాం. ఇప్పుడు మనము అసాధారణమైన ఆకారాల యొక్క చుట్టుకొలతల గురించి తెలుసుకుందాం. చుట్టుకొలత అనగా ఏంటి? ఒక ఆకారం యొక్క సరిహద్దులను మనము చుట్టుకొలత అని అంటాము. ఇక్కడ చూడండి, ఈ ఆకారాల చుట్టూ ఎరుపు రంగు రేఖ కనిపిస్తుందే, దీన్నే మనము చుట్టుకొలతగా పరిగణించవచ్చు. కానీ అసాధారణమైన ఆకారాల యొక్క చుట్టుకొలతలను మనం ఎలా లెక్క పెట్టాలి చూద్దామా మరి? ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఇక్కడ చూడండి, ఈ ఉద్యానవనం యొక్క చుట్టుకొలత ఎంత? ఒక్కోవైపు 50 మీటర్ల పొడవుంది. అయితే మొత్తము ఉద్యానవనపు చుట్టుకొలత ఎంత? ప్రతి వైపు 50 మీటర్లు అనగా ఇది చతురస్రాకారంలో ఉంది కాబట్టి 4 వైపులు సమానంగా ఉంటాయి. అనగా 50 + 50 + 50 అనగా అదెంత అవుతుంది? 200 మీటర్లు. అనగా ఈ ఉద్యానవనము ఒక చతురస్రాకారంలో ఉంది కాబట్టి ప్రతి భుజము సమానంగా ఉంటుంది. అనగా ప్రతి వైపు 50 మీటర్లు ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాము? 4 సార్లు 50 మీటర్లు అనగా 4 × 50 ఎంతకు సమానము? 200 మీటర్లకు సమానము. అనగా మెహనత్రామ్ ఒక్క చుట్టూ పూర్తి చేసేలోపు ఎంత దూరం నడిచాడు? 200 మీటర్లు. అయితే ఇప్పుడు ఇది చెప్పండి, ఈ భూమి యొక్క చుట్టుకొలత ఎంతుండొచ్చు? మీరు ఈ బొమ్మను చూడగానే అనవచ్చు, దీని చుట్టుకొలతలను మనము లెక్క పెట్టలేమని. ఎందుకంటే ఇక్కడ ఈ 2 భుజాల యొక్క పొడవు ఎంతో మనకు తెలియదు అని. ఒక సంవృతాకారపు చుట్టుకొలత తెలుసుకోవడానికి మనకు అన్ని భుజాల పొడవులు తెలిసి ఉండాలి అని. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, మనము ఈ 2 భుజాల యొక్క పొడవును కనిపెట్టగలము. ఎలానో చూడండి. మీరు గమనించినట్లయితే మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? చూడండి, ఈ భాగము చతురస్రాకారంలో ఉంది. చతురస్రమనగా 4 భుజాలు సమానంగా ఉంటాయి. అయితే ఇక్కడ మనకు ఒక భుజం పొడవును ఇచ్చారు కదా, అది ఎంత? 6 మీటర్లు. అనగా మిగిలిన 3 భుజాలు కూడా 6 మీటర్లే ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా? ఇప్పుడు మనకు మిగిలిన 2 భుజాల యొక్క పొడవు కూడా తెలిసింది. ఇప్పుడు మనం చుట్టుకొలత ఎంతో చూద్దామా మరి? ఇక్కడ ఈ చతురస్రం యొక్క 3 వైపుల భుజాల కొలత ఎంత? 6 + 6 + 6 అనగా 3 సార్లు 6 అంటే 3 × 6 ఎంతొస్తుంది? 18 మీటర్లు. ఇక్కడ మనము 4వ వైపును తీసుకోకూడదు, ఎందుకంటే ఇది ఆకారం యొక్క అంచుల వైపు రాదు కాబట్టి. అప్పుడు ఇది చుట్టుకొలతల్లో లెక్కించలేము. ఇప్పుడు చూడండి, తరువాత ఈ భుజపు పొడవు ఎంత? 9 మీటర్లు. 9 మీటర్లున్న భుజాలు ఎన్నున్నాయి? 2 అనగా 2 సార్లు 9 అనగా 2 × 9 18. మళ్ళీ ఈ 2 భుజాలు చూడండి, ఒక్కో భుజము 12 మీటర్లున్నాయి. అయితే 12 మీటర్లు ఉన్న భుజాలు 2 ఉన్నాయి కాబట్టి 2 × 12 24. అయితే ఇప్పుడు మొత్తము చుట్టుకొలత ఎంత ఎలా తెలుసుకోవాలి? 18 + 18 + 24 మొత్తం 60 మీటర్లు. 18 అనగా 3 సార్లు 6 ఎంతకు సమానం? 18కి సమానము. 2 సార్లు 9 18కి సమానము. 2 సార్లు 12
24 అవుతుంది. అప్పుడు మనము 18 + 18 + 24 ఎంత అవుతుంది? 60 మీటర్లు అవుతుంది. అర్థమైందా పిల్లలు? ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా రకాలైన ఆకారాలున్నాయి. అయితే మనం వీటన్నిటినీ ఉపయోగించి ఒక ఓడను చేయగలమా? చేయగలము. ఇక్కడ చూడండి, మన దగ్గర ఉన్న ఆకారాలన్నిటినీ కలిపి ఇక్కడ ఏం తయారైంది? ఒక ఓడ తయారైంది. అయితే ఈ ఓడ యొక్క చుట్టుకొలత ఎంత? ఇప్పుడు మనము దీన్ని దగ్గరగా చూసినట్టయితే మనకు దీంట్లో అన్ని ఆకారాలు కనిపిస్తాయి. దానిలో మనకు అన్ని ఆకారపు యొక్క భుజాల పొడవులు ఇచ్చారు కదా. దాన్ని బట్టి మనము ఈ ఓడ యొక్క చుట్టుకొలతను లెక్క పెట్టగలము. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వేరే వేరే పొడవులను సెంటీమీటర్లలో ఇచ్చారు. ఇక్కడ ఈ పై భాగాన్ని చూడండి. త్రికోణం యొక్క 2 భుజాలు. త్రికోణంలో ఈ 2 భుజాలు సమానంగా ఉంటాయి. అయితే ఈ భుజం యొక్క పొడవు ఎంత ఇచ్చారు మనకు? 3 సెంటీమీటర్లు. అయితే ఇక్కడ 2 భుజాలు ఉన్నాయి కాబట్టి 2 సార్లు 3 సెంటీమీటర్లు అనగా 2 × 3 ఎంతకు సమానమవుతుంది? 6కు సమానం అవుతుంది. అలానే ఇక్కడ చూడండి, ఈ చతురస్రాకారము, దీని యొక్క పొడవు ఎంత ఇచ్చారు? 4 సెంటీమీటర్లు. అయితే ఈ చతురస్రం యొక్క 2 భుజాలను తీసుకోవాలి మనము. అనగా 2 సార్లు 4 సెంటీమీటర్లు అనగా 2 × 4 ఎంతకు సమానము? 8 సెంటీమీటర్లకు సమానము. ఓడ కింది భాగాన్ని చూడండి. ఇక్కడ మనకు ఈ త్రికోణం యొక్క భూతలము 3 సెంటీమీటర్లు అని ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఈ త్రికోణం యొక్క 2 భూతలాలని ఉపయోగిస్తున్నాము. కనుక ఇప్పుడు ఏమవుతుంది? 2 × 3 ఎంతకు సమానము? 6 సెంటీమీటర్లకు సమానము. ఇక్కడ చూడండి, ఈ చతురస్రాలని, ఒక్కో చతురస్రం యొక్క భుజము ఎంత పొడవనిచ్చారు? 6 సెంటీమీటర్లు అనగా 2 సార్లు 6 అనగా 2 × 6 12. ఇక్కడ చూడండి, ఓడ యొక్క కింది భాగంలో 2 మూళ్లు అనగా 6, 2 6లు అనగా 12. మొత్తం ఎంతైంది? 12 + 6 18. కానీ ఇక్కడ మీరు సరిగ్గా గమనించినట్టయితే ఈ భాగము చతురస్రపు యొక్క ఈ కింది భాగము చుట్టుకొలతలో లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ 18లోంచి 4ను తీసివేయాలి. ఎందుకంటే ఈ పై భాగంలో ఉన్న ఈ చతురస్రం ఉందే, ఈ 4 మీటర్లు మనకు చుట్టుకొలతలో రావు. కాబట్టి 18లోంచి 4ను తీసివేస్తే మనకు ఎంత వస్తుంది? 14. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు ఓడ యొక్క కింది భాగంలో 2 చివరల ఈ వాలురేఖలున్నాయే, వాటి యొక్క పొడవు ఎంత మరి? 5 సెంటీమీటర్లు. 2 5 సెంటీమీటర్లనగా 2 × 5 10. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు ఓడ యొక్క కింది భాగము ఎంతవుతుంది? 6 + 6 12 లేదా 2 × 6 12 సెంటీమీటర్లు. అర్థమైందా? అయితే ఇప్పుడు ఓడ యొక్క మొత్తం చుట్టుకొలత ఎంత? 3 + 3 ఎంతవుతుంది? 6. తరువాత 4 + 4 8 ప్లస్ తర్వాత 14 ప్లస్ 2 వాలురేఖల పొడవు అనగా 10 ప్లస్ 2 చతురస్రపు యొక్క భుజాలు అనగా
6 ఇంటూ 2 12. అయితే ఇప్పుడు మొత్తం ఎంతైంది? 50 సెంటీమీటర్లు. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు ఈ ఓడ యొక్క చుట్టుకొలత ఎంత? 6 ప్లస్ 8 ప్లస్ 14 ప్లస్ 10 ప్లస్ 12 మొత్తం 50కి సమానము. ఇక్కడ మనకు అన్ని భుజాలు సెంటీమీటర్లలో ఇచ్చారు కాబట్టి ఈ ఓడ యొక్క చుట్టుకొలత 50 సెంటీమీటర్లు. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు మీరు ఈ ఆకారాన్ని చూడండి. మరి మనం దీని యొక్క చుట్టుకొలతను లెక్క పెట్టగలమా? అది సాధ్యమా? లేదు. ఇలాంటి సమయాల్లో ఏం చేస్తారంటే ఒక తాడుని తీసుకొని దాని చుట్టూ ఆ ఆకారం చుట్టూ తాడుని తీసుకొని మనకు ఎంత పొడవు తాడు కావాలో దాన్ని బట్టి ఆ ఆకారం యొక్క చుట్టుకొలతను తెలుసుకుంటారు. అర్థమైందా పిల్లలు? ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.